हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवत् मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव कार्यक्रम परिचय पत्र।
ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్, రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1 Cosmic Evolution in 7 stanzas from the book of Dhyana. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 218వ పాఠం 9/12/2024 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. ఇప్పటి వరకు 214 పాఠాల వరకు మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేయటం జరిగింది. ద సీక్రెట్ డాక్ట్రిన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథములో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. The true student of the secret doctrine is a జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. ఇక్కడ చేరడము అంటే ఫలానా చోటకు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళాము, అయిపోయిందిగా. ఎట్లా వెళ్ళాం? అక్కడికి వెళ్ళాలి అనుకోవటమే అక్కడికి వెళ్ళినట్టు. మనం ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాం, గుంటూరు వెళ్ళాలి, వెళ్ళినట్టు ఇంకా అయిపోయింది అది అన్నట్టుగా అనమాట. అదే భౌతికంగా అది తర్వాత అది మేనిఫెస్టేషన్ అవుతుంది, కానీ సూక్ష్మంగా అది అయిపోయింది. దాని యొక్క వ్యక్త రూపమే మనం తర్వాత బాహ్యంగా ఇక్కడ మనం కనబడడం అనేది. కాబట్టి అందుకు ఇక్కడ చదవటం ద్వారానే, ఈ కార్యక్రమ పరిచయ పత్రం చదవడం ద్వారానే మనం అక్కడికి చేరిపోయినట్టుగా అయిపోతుంది. ఎందుకంటే మన లక్ష్యం మొత్తం, దాని వివరాలు అన్ని చెప్పుకుంటున్నాం, అక్కడ ఉన్నట్టే అయిపోయింది. ఇక భౌతికంగా మనం దాని యొక్క వ్యక్త రూపం, ఆనందానుభూతి, అవి తర్వాత మనకి వ్యక్తం కావచ్చు. కానీ ఈ క్షణం మాత్రం విన్న క్షణంలోనే మనం అక్కడ ఉన్నాం. దేనికోసం అయితే మనం ఎదురు చూస్తున్నామో
ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నాము అక్కడ ఉన్నాము. ఇది వినడం ద్వారా మనం గత 2 సంవత్సరముల 8 నెలల కాలం పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. అంటే దీన్ని వింటూ ఉండటంతో ఎక్కడికి తీసుకెళ్తున్నాయో ఆ పదాలు, ఆ వాక్యాలు అక్కడికి వెళ్ళిపోతున్నాం మనం. అందుకు దీన్ని ప్రతి అధ్యయనానికి ముందు చదువుకుంటున్నాం. ఎట్లాగైతే ఉపనిషత్తుల్లో శాంతి మంత్రం పఠిస్తారో గురు శిష్యులు కలిసి శాంతి మంత్రం పఠించిన తర్వాత అప్పుడు బోధ ప్రారంభమవుతుంది, ఉపదేశం ప్రారంభమవుతుంది. అట్లాగే ఇక్కడ మనం ఆ శాంతి మంత్రం అత్యంత ప్రాధాన్యత వహించింది. ఈ తర్వాతది అంత అన్నట్టుగా ఉంటుందన్నమాట. అట్లాగే ఈ కార్యక్రమ పరిచయ పత్రం వినడం ద్వారానే మనం ఇది ఎక్కడికి చేరుస్తుందో అక్కడ ఉన్నాం మనం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొగ్గి వినుచున్న అనగా వాళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. ఈ అక్షరాలతో కూడుకున్న పదాలు, పదాలతో కూడుకున్న వాక్యాలు మనం ఇప్పటి వరకు పఠించడం జరిగింది, గానం చేసుకోవటం జరిగింది. అన్నీ ఏంటి? ప్రతి అక్షరం కూడా సంఖ్యతో కూడుకున్నది. సంఖ్య ఎలాగుంది? తనలో గర్భితమైనటువంటి అపారమైన శక్తితో ఉంటుంది. ఆ సంఖ్యా గర్భిత శక్తి ప్రతి అక్షరంలోనూ నిండి ఉన్నది. సంఖ్య అంటే మళ్ళీ ఆ ఒక్కటే కాకుండా మొత్తం 4 ఏదైతే ఉన్నాయో 4 కీస్ సంఖ్య, రూపము, వర్ణము, శబ్దము, సంఖ్య, ఈ 4టితో కూడుకున్నటువంటి అపారమైన శక్తితో కూడుకున్నది ప్రతి అక్షరం. ఆ అక్షరాన్ని ఉచ్చరించేటప్పుడు కల్లా ఆ శక్తి విడుదలవటం. అది మనకు తెలియకపోవటం వల్ల అక్షరాన్ని ఉచ్చరిస్తున్నాం, అయిపోయింది అనుకున్నాం. కానీ ఆ శక్తి అది విడుదలైంది. ఆ శక్తి విడుదలై సమస్త మానవాళికి అది ఉపయోగపడేటట్టుగా వెళ్ళిపోతుంది. దాన్ని పని చేస్తుంది. స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరగకుండా ఎలా ఉంటుంది? ఊరికే వేసానండి, అసలు స్విచ్ వేస్తే ఏమవుతుందో చూద్దామని వేసాను అని అంటాం అనుకున్నాం మనం. వేస్తే ఏమైంది? ఫ్యాన్ తిరిగింది అంతే. అట్లాగే ఊరికేది చదువుకుంటున్నాం ఏదో అని అనుకున్నాం మనం. వినపడుతుంది కదండి? ఓకే, అనుకున్నాం. అలాగా ఆ అక్షరాలను ఉచ్చరిస్తున్నాం సరదాగా. కుర్రోడు సరదాగా ఆడుతూ పాముని పేలిస్తే అది పేలకుండా ఉంటుందా? కుర్రోడు
కుర్రోళ్ళే సరదాగా వేసేయాలి అని చెప్పి మెదలకుండా ఉంటుంది ఆ బాంబు. కదా, దానికి పేలటం లక్షణం పేలింది అంతే. అట్లాగే ఇది కూడా ప్రతి అక్షరం ఎంతో శక్తితో ఈ 4 రకాలైన, అంటే మనకు కనబడని ఇంకా 3 ఏవైతే ఉన్నాయో మొత్తం 7 రకాల శక్తులతో కూడుకుని ఉన్నది. అది గర్భితమై అది విడుదలవుతూ ఉంటుంది. సరే, సంఖ్యల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మనం స్టాంజా 4లోకి వచ్చాము. 4వ స్టాంజాలోని 3వ శ్లోకానికి సంబంధించిన విషయం తెలుసుకుంటున్నాం. ఇంతకుముందు మనం 10, 6, 5 ఆ సంఖ్య గురించి వివరం అంతా పోయిన క్లాసులో మనం తెలుసుకున్నాం. ఇంకా ఆ 10కి సంబంధించే ఇంకో విశేషం కూడా తెలుసుకుని మనం నెక్స్ట్ దాంట్లోకి వద్దాం. ఇంకొక అంకె ఉంది, ఆ అంకెకి సంబంధించి చెప్పుకుందాం. అంటే సమస్తము సంఖ్యలు, ఆ సంఖ్యలతో పాటు ఉన్నటువంటి మిగతా 6 మొత్తం 7తో కూడుకుని ఉంటాయి ఇవన్నీ. విష్ణు తత్వం. విష్ణువు అనగా అన్ని లోకముల యందును అంతర్యామిగా ఉన్న వెలుగు. దీనికి 3 పాదములు ఉన్నవి. ఒకటి స్థూల సృష్టి, రెండవది సూక్ష్మ ప్రజ్ఞ అనబడు వెలుగు, మూడవది ఈ రెండింటి యందున్న అంతర్యామి. ఇందు మొదటి 2ను సామాన్య మానవులకు అంతుపట్టును, మూడవది విష్ణువునకు ఒక్కనికే అంతుపట్టును. అంటే 3 అనే అంకె రాబోతుంది, మనకి చెప్పుకోబోతున్నాం. అందుకని దానికి సంబంధించింది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటిలో 10 కూడా వస్తుంది, అందుకని ముందు 10ది ఇప్పుడు మనం దీంతో పాటే వచ్చేస్తుంది. మూడవది విష్ణువునకు ఒక్కనికే అంతుపట్టును, అంతర్యామిగా ఉన్నాడు కాబట్టి. అనగా మానవుడు మానవుడుగా అర్థము చేసుకున్నట అంతుపట్టదు. విష్ణువునందు తాను సమర్పణము కాగా తానును విష్ణువైనందువలన అంతుపట్టు. విష్ణువుగా ఉంటే అంతుపడుతుంది, మానవుడిగా ఉంటే తను ఎంతవరకు ఉందో అంతవరకే ఆ పరిమితమైన విషయమే తెలుస్తుంటుంది. అంతర్యామి ప్రజ్ఞయే విష్ణువు, జీవ ప్రజ్ఞయే ఇంద్రుడు. ఇద్దరును వృక్షము పుష్పము వలె సృష్టి కర్మను నిర్వహించుతూ ఇంద్ర విష్ణువులు అనబడుదు. భౌతిక మానవ దేహమున వామనుడుగా విష్ణువు పుట్టును. అతడు ఇంద్రుని సంపదను యాచించుటతో ప్రారంభించి 2 పాదములలో భూమి ఆకాశముల నడుమునున్న దానిని కొలుచు. మూడవది అయిన పరమ పదముతో త్రివిక్రముడై అంతర్యామిత్వమును ఉందను. అదే మనకి ఫస్ట్ డిగ్రీలో వస్తున్నది. మనకి 3 అడుగులతో త్రివిక్రముడై అంతర్యామిత్వమును ఉందను. విష్ణువు తన్ను దానము చేసి సృష్టి అంతర్యామి ఎగుచున్నాడు. జీవుని అహంకారము తనకున్న దానిని దానము చేసి బలి చక్రవర్తి ఎగుచున్నది. దానిని విష్ణువు తన 3వ పాదముతో ఆక్రమించి తన స్థితిలోనికి స్వీకరించుతున్నాడు. ఇంద్రుడు తన సామ్రాజ్యమైన జీవ ప్రజ్ఞను స్వర్గముగా పొందుచు పోగొట్టుకునుచు ఇంద్రుడుగానే మిగిలిపోవచ్చున్నాడు. ఈ సృష్టి యందు సర్వము విష్ణువే అయి ఉండగా ఇతర వస్తువులు, సంబంధములు, కష్ట సుఖములు, ధర్మాధర్ములను లేనివి ఉన్నట్లు కనిపించినట్లు చేయు శక్తి ఒకటి ఉన్నది. అదే ఆసురి శక్తి. దానికే అది ఏ శాంబరి అనబడు మాయ. దానికి అధిపతి శంబరాసురుడు అనబడు అజ్ఞానం. ఇట్లా కథలు, పొడుపు కథల ద్వారా మనకు అందించారు పురాణాల్లో. దాని యొక్క అంతరార్థము ఈ విషయం ఇట్లా ఉంటుంది. నవద్వారములతో దేహములు కోటలుగా అల్లిన శంబరాసురుడు 9 సంఖ్యచే తెలియబడుచున్నాడు. ఇంద్రుడు నేను అనబడు 1 సంఖ్యచే తెలియబడుచున్నాడు. అతడు విష్ణు ప్రజ్ఞయకు పూర్ణత్వము నుండి
అంటే సున్నా. మనము సున్నా అని సామాన్యంగా అనుకుంటాం. దాన్ని పూర్ణము అని చెప్పాల్సి ఉంటుంది. సున్నా అనేటప్పుడు కల్లా విలువ లేనిది అన్నట్టుగా మనకు అయిపోతుంది. 0, 1, 2 పక్క పక్కన పెట్టాం అనుకోండి. దేనికి విలువ ఉంది అనంటే 1కనే వెంటనే అంటాం మనం. 0కి విలువ లేదు. 1 విలువ కలిగింది అని. కానీ 1 పక్కన 0 పెట్టేటప్పుడు కల్లా 1గా ఉన్నది కాస్త ఏమైంది 10 అయింది. అటు 1 యొక్క విలువ దేని ద్వారా పెరుగుతుంది? దేని ద్వారా తెలుస్తుంది? ఆ 0 ద్వారానే. అంటే 0 మరి శూన్యమా? విలువ లేనిదా? పూర్ణమైనది. పూర్ణముతో ఏది కలిసినా గాని అది దాని విలువ పెరుగుతూ ఉంటుంది. అందుకని మనం ప్రాచీనులు అంటే పవిత్ర గ్రంథాల్లో 0 గురించి పూర్ణము అని చెప్పబడింది. అది విష్ణు ప్రజ్ఞయగు పూర్ణత్వం. 0 చూడంగానే విష్ణు ప్రజ్ఞ. అంటే మొత్తం అంతర్యామి ప్రజ్ఞ. సమస్తము వ్యాపించి ఉన్నటువంటి ప్రజ్ఞ అని మనం అర్థం చేసుకోవాలి. అతడు యుద్ధమున శంబరుని తాకుట వలన శంబరుని కోటలు మాయమై ఇంద్ర విష్ణువులు మిగులుచున్నారు. ఈ సూత్రము 9 + 1 10 అను సత్యమున దర్శనమిచ్చును. 10 అనే అంకె ఎలాగో వచ్చింది అనే దానికి ఇంద్రుడు విష్ణుని ధ్యానించుట యోగ విద్య అనబడును. దీని వలన ఇంద్రునకు శంబరాసుర వధ సాధ్యమై జీవులు పరమపదమును అనుభవించుతున్నారు. మనం 10:6:5 దాని గురించి పోయిన క్లాసులో చెప్పుకున్నాం. ఈరోజు మిగతాది. ద 3 ఇంకొక సంఖ్య గురించి. ద 3, ద 1, ద 4, ద 1, ద 5 ఇదొక విచిత్రమైన సంఖ్య. అంటే ఏంటది? 3, 1, 4, 1, 5. 3, 1, 4, 1, 5. ఇన్ దేర్ టోటాలిటీ ట్వైస్ 7. ఇవి విడివిడిగా అన్ని కూడామనుకోండి, అన్ని అంకెల్ని 3 + 1 4 + 4 8 + 1 9 + 5 14 అవుతుంది. మొత్తం కలిపితే 14 అయింది. ట్వైస్ 7 అంటే 7 ఏళ్ళు, 2 ఏళ్ళు 14 7 7. అంటే అంతకుముందు 10 65 ఎలాగొచ్చింది? 10 6 ఆ సంఖ్యము 3 ఏళ్ళు 21గా వచ్చింది. అది కలిపి కూడితే దాన్ని 1 0 6 5 కలిపి కూడితే 21 వచ్చింది. అంటే 3 స్థాయిల్లో ఒక్కొక్క స్థాయిలో 7 విధాలుగా ఈ సృష్టి వ్యక్తమవుతుంది. అంటే మన కంటెదుటగా ఏదైతే కనిపిస్తూ ఉందో ఏదైనా సరే అది 3 స్థాయిల్లో ఇది చిట్ట చివరి స్థాయి. ఆ చిట్ట చివరి స్థాయి కూడా 7 విభాగాల్లో చిట్ట చివరి విభాగంతో మనకి దర్శనమిస్తుంది. అది ఇక్కడ ఉన్నది. 21దిగా మొత్తం 3 ఏళ్ళు 21. చిట్ట చివరిదైన 21ది మనకి దర్శనమిస్తుంది. అంటే వెనకింకా ఎన్నున్నాయి? 20 ఉన్నాయి. 20 రకాలు ఇవి ఉన్నాయి. వీటన్నిటిని మనం దాటుకుంటే అప్పుడు 1 దగ్గరికి వెళ్తాం. మూలం దగ్గరికి. అయితే మూలం దగ్గరికి వెళ్ళాలంటే ఇయన్నీ దాటుకుని వెళ్ళాలా మనం? ఈ 21 దగ్గరే చాలిక్కడ. ఈ 21 ఎక్కడి నుంచి వచ్చింది? 1 2 అయింది. 2 3 అయింది. 3 4 అయింది. 4 5 అయింది. అట్లాగా వచ్చేటప్పటికల్లా 20 21 అయింది. ఒకటే అంచెలంచెలుగా దశలుగా 21కి వచ్చింది. అంటే 21 దగ్గరే దాన్ని పట్టుకోవడం. మనం మళ్ళీ అవన్నీ నిచ్చెన మెట్లు ఎక్కే పని లేదు.
అది మన దగ్గరకు వచ్చింది. అనుభూతి చెందండి అని. ఇంకా మనం ఎందుకెళ్ళటం? దీన్ని వదిలేసి అక్కడెక్కడో ఉందని పరిగెత్తాల్సిందేం లేదు. ఈ 21నే. ఈ 21ది ఏదైతే ఉందో చిట్ట చివరిది. అట్లాగే ఇక్కడ ఈ సంఖ్యకొచ్చేటప్పటికల్లా 3, 1, 4, 1, 5. అయితే ఆ 10, 6, 5 అనేది దాని యొక్క విశేషం ఏంటో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అట్లాగే ఇంకొక సంఖ్య మన ముందుంచారు. అంటే ఈ సంఖ్యలే ఏంటి తెలియజేస్తుంది? దేనికి సంకేతంగా ఇవ్వబడ్డాయి? సృష్టి ఎట్లాగా పరిణామం చెందుతూ ఈ స్థూల జగత్తుకొచ్చింది. స్థూల రూపానికొచ్చింది. ఇలా వ్యక్తమైంది. స్థూలముగా వ్యక్తమైన స్థితికి ఎట్లాగొచ్చింది అన్న విషయం చెప్పడం కోసం ఈ అంకెల్లో మనకి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంకొక అంకె తీసుకున్నారు. ఇది ఎట్లాగొచ్చింది? 3, 1, 4, 1, 5. ఇయన్నీ కూడేటప్పటికల్లా 14 వచ్చింది ఇక్కడ. The numerical hierarchy of the Dhyan Chauhans of various orders. అంటే పరమగురు పరంపర ఏదైతే ఉందో మొట్టమొదటి నుంచి మూలం దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి ధ్యాని చౌహానిక్ కింగ్డమ్ అంటాం. అంటే వాళ్ళేంటి? ధ్యానము ద్వారా ఈ సమస్తాన్ని ఇట్లాగా అనేకత్వానికి వచ్చేటట్టుగా చేయడం, దాన్ని మళ్ళీ ఏకత్వంలోకి తీసుకువెళ్ళడం అన్నట్టుగా ఏదైతే ఉందో అదంతా వాళ్ళ ద్వారా జరుగుతుంది. ఆఫ్ వేరియస్ ఆర్డర్స్, రకరకాల స్థాయిల్లో రకరకాల పీఠ గురు పరంపరగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు, ఒక పీఠ గురు పరంపర నుంచి ఒక పీఠ గురు పరంపరకి అది ప్రసారం అవుతూ చిట్ట చివరికి ఈ భౌతిక స్థితికి సంబంధించిన పీఠ గురు పరంపరకి అందుతూ అది ఇక్కడ ఈ విధంగా సృష్టి పూర్తిగా వ్యక్తం అవటానికి అవకాశం ఏర్పడుతుంది. దానికి సంబంధించిన విషయం చెప్పడం కోసం ఈ 31415 అన్న సంఖ్య వచ్చింది. అండ్ ఆఫ్ ద ఇన్నర్ ఆర్ సర్కమ్స్క్రైబ్డ్ వరల్డ్, ఇన్నర్ ఆర్ సర్కమ్స్క్రైబ్డ్ వరల్డ్, మనకు తెలిసిందంతా చుట్టూ అక్కడ పరిమితం అయిపోయింది. చుట్టూ ఒక గీత గీసినట్టుగా, సర్కమ్స్క్రైబ్డ్, చుట్టూ హద్దు గీసేసినట్టుగా. ఇంకా ఆ తర్వాత తెలియదు మనకి. మనకి తెలిసినంత మేర ఇంతవరకు తెలుసు మనకి, అంతే. కాబట్టి అంతవరకు హద్దు గీసేసినట్టు అయిపోయింది ఆ ప్రపంచం, మనకి తెలిసిన ప్రపంచం, ఈ వ్యక్త ప్రపంచం. ద ఇన్నర్ ఆర్ సర్కమ్స్క్రైబ్డ్ వరల్డ్, దానికి సంబంధించి ఫుట్ నోట్గా సీక్రెట్ డాక్టర్ 90వ పేజీలో చదువుతున్నాం మనం, చదువుకుంటున్నాం. ఇన్ ద కబాలా ద సేమ్ నెంబర్స్ ఆర్ ఎ వాల్యూ ఆఫ్ యెహోవా. అక్షరాలకి మనం చెప్పుకున్నాం కదా, ప్రతి అక్షరం ఒక అంకెతో, సంఖ్యలతో, అట్లాగే మిగతా ఇంకా ఏవేవైతే 7 కీస్ ఉన్నాయో అకల్ట్ కీబోర్డ్కి ఉన్నటువంటి 7 కీస్, ఆ 7 కీస్తో కూడుకునే ఈ అక్షరం తనలో నింపుకున్నది ఆ మొత్తం శక్తిని. అందువల్ల ఏమైంది? వాటికి ఆ వాల్యూ ఇవ్వటం జరుగుతుంది అక్షరాలకి. దైవం పేరు యెహోవా అని పెట్టారు. ఊరికే పెట్టలేదు అది. ఎందుకంటే మరి ఆ నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు. ఉచ్చరించిన ప్రతిసారి అద్భుతమైన శక్తి విడుదలై అది అది ప్రభావం చూపించాలి తద్వారా. అందుకు వాటిని ప్రత్యేకమైనటువంటి అక్షరాలు, అంటే ఏ అక్షరాలు ఒకదాని పక్కన ఒకటి కూర్పు చేస్తే అటువంటి శక్తి విడుదలవుతుంది. ఇప్పుడు మనం ఒక 5-6 ఉన్నాం. మనందరం కలిసేటప్పుడు కల్లా
ఎంత అద్భుతమైన కార్యక్రమం జరుగుతోంది మన ద్వారా. అదే మనం ఎవరికి వాళ్ళం విడివిడిగా ఉన్నాం. ఏముంది? ఏమీ లేదు. అంతకుముందు మరి ఈ కార్యక్రమం ప్రారంభం కాకముందు ఉన్నాం మనం. ఎవరింట్లో వాళ్ళున్నాం. ఎవరి పనులు వాళ్ళున్నాం. సామాన్యంగా, సాధారణంగా జరిగిపోయింది. ఇప్పుడు మనం కలిసాము. ఒకళ్ళ పక్కన ఒకళ్ళు నిలబడ్డాం. అంతేమైంది? అద్భుతమైన శక్తి. అట్లా అక్ష